ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఈ కలసం లేచారా? ప్రార్థన చేశారు కదండి. మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి మరి యొక్క నూతన దినాన్ని గురించినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా రక్షణ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రక్షణ తీసుకోండి. రక్షణ, పాప విమోచన, పరలోక రాజ్యము, నిత్య జీవం మనకి కలిగిస్తుంది. కాబట్టి రక్షణ లేని వారు దయచేసి ఏసే మన అందరి కోసం రక్తం కార్చినాడు కదండి. దేశం కోసమే రక్తం కార్చినాడు. పరిశుద్ధ రక్తాన్ని దేవుడు మనం పరిశుద్ధ రక్తం అని ఆయన మనము కడిగి శుద్ధీకరిస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన మనం రక్షణ తీసుకుంటే మనకి పాప విమోచన దొరుకుతుందండి, పరలోక రాజ్యం దొరుకుతుందండి. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా నేటి వాగ్దాన భాగంగా కీర్తన గ్రంథము 45వ కీర్తన 2వ వచనం. 45వ కీర్తన 2వ వచనం. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాగా దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును అన్నాడు. దేవుడు నిత్యము ఈరోజు ఆశీర్వదించి ఇంకొన్ని రోజులు ఆశీర్వాదకరంగా దీవించకుండా ఉండడం కాదు. ఈరోజు ఆశీర్వదించి రేపు ఆశీర్వదించకుండా ఉండడం కాదు. నిత్యము ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. నిత్యము, ప్రతి నిత్యము కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మనం అందరిని కూడా, మన ప్రజల్ని, మనందరిని కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు కూడా చూసినామంటే మనము ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే ఎడల ఈ దీవెనలన్నీ మీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి అంటున్నాడు. ఎన్ని దీవెనలు ఉన్నాయండి? దేవుడు అనేక దీవెనలతో మనం దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఎస్, ఈరోజు దీవించాలని దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయంలో కూడా చూడండి. దేవుడు ఆదామును హవ్వను చేసినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వాదకరంగా ఉండండి, ఈ దేశాన్ని వెళ్ళండి అని వాళ్ళని దీవించి ఆశీర్వదించాడు దేవుడు. ఎస్, వాళ్ళు దీవెనకరంగా ఉండాలని దేవుని యొక్క కోరిక. మనం అందరం కూడా ఆశీర్వించబడాలని దేవుని యొక్క కోరిక అండి. అందుకని దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును అంటున్నాడు అనమాట. ఎస్, ఈరోజు మనం ఆశీర్వించబడాలి. మనం ఆశీర్వించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం దీవించబడి అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. మనం వెలిగించబడి అనేక మందికి వెలుగుకరంగా ఈ లోకంలో మనము జీవించాలని దేవుని కోరుచున్నాడండి. అదే దేవుని యొక్క ఆశ. ఈలో భూలోకానికి మనం పంపించడానికి కారణమేది. మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, దేశంలో ప్రజలందరికీ కూడా వెలుగుకరంగా మనం జీవించాలి, మంచితనంగా జీవించాలి. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఈరోజు మంచి వాగ్దానం కదా. వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. మన జీవితాల్లో దేవుడు మనం నిత్యము ఆశీర్వాదకరంగా కారకులుగా ఉన్నట్లు దేవుడు మనం ఆశీర్వదించాలని ఎంతో ఆశపడుతున్నాడు. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు 1వ అధ్యాయంలో సైతాను, మరి దుష్టుడు సాతాను మాట్లాడుతున్నాడు. యోబును నువ్వు బహుగా ఆశీర్వించావు కాబట్టి మరి యోబు గొప్ప ధనవంతుడయ్యాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఎస్ అని సైతాను చెప్తా ఉందన్నమాట. 1 నుంచి మనం 15వ వచనం వరకు చదువుకుంటే దాంట్లో దేవుడు నువ్వు యోబును ఆశీర్వదించావు కాబట్టే యోబు అందరికన్నా ఆశీర్వాదకరంగా గొప్ప ధనవంతుడుగా, దేశం అందరికంటే గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు అని సాతాను మాట్లాడుతూ మనం చూస్తున్నాం కదా. ఎస్, దేవుడు ఆశీర్వదిస్తే మనం ఆశీర్వాదకరంగా ఉంటాం అన్నమాట. యోబు 2 గల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్నాడు. యోబునే కాదు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు మనల్ని నిత్యము ఆశీర్వదిస్తానంటున్నాడు. నిత్యము మన సంతానం, మన జీవితాలు అయిపోయినాయి, నెక్స్ట్ తరం దీవిస్తానంటున్నాడు. వాళ్ళ తరం అయిపోయింది, నెక్స్ట్ తరం దీవిస్తానంటున్నాడు. ఇలాగ నిత్యము అంటే 1 by 1 కొనసాగిస్తానంటున్నాడు దేవుడు. నిత్యము మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మనుషులు ఆశీర్వదిస్తారు, కానీ మనసులో కపటం పెట్టుకుంటారు. దేవుడు నిత్యము నిన్ను దీవిస్తానంటున్నాడు. హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు దేవుడు ఈరోజు. హల్లెలూయా. నువ్వు దీవెనకరంగా ఉంటావు. దేవుడు దీవిస్తే మనం ఖచ్చితంగా దీవెనకరంగా ఉంటాం. అదే మాదిరి మనం కూడా అందరికీ దీవెనకరంగా మనం జీవించాలి. యోబు అనేక మందికి దీవెనకరంగా జీవించాడు. సాక్షిగా తన సాక్ష్యం ఇప్పుడు దేశమంతటా ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో. అలాగా మనం జీవించినటువంటి జీవితం అనేక మందికి సాక్షికరంగా మారాలి, సాక్షులుగా మనం ఉండాలి. ఎందుకంటే మన దేవుడు దీవించినప్పుడు మన ఇష్టానుసారం నడిచి దేవుని మర్చిపోయి
దేవుని మనం ఒక సాక్ష్యంగా లేకుండా మనము చెడిపోవడం లోకంలో అలా కాకుండా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి దేవుని ఆశీర్వాదం పొందుకొని ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా జీవించాలి, ఇతరులకు వెలుగుకరంగా జీవించాలి, ఇతరులకు దీవెనకరంగా ఇతరులకు మనము ఉండాలని దేవుని కోరిక, దేవునికి ఆశ అండి. ఖచ్చితంగా వాగ్దానం చూస్తున్న మీరందరూ కూడా దీవెనకరంగా మీరు దేవుడు దీవిస్తాను అంటున్నాడు కాబట్టి దీవెనలు పొందుకోండి, ఇతరులకు దీవెనకరంగా మనం ఉండాలని ఆశ. ఈరోజు దీవెనల కోసం ఎదురు చూస్తున్నావు కదా, ఖచ్చితంగా ఈ వాగ్దానం అయితే ప్రారంభించి మన జీవితాల్లో దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను చేయబోతున్నాడు. ఈరోజు దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఉదయకాల సమయంలో. ఆయన ప్రభా కాగా దేవుడు వారిని ఆశీర్వదించును, నిత్యము వారిని ఆశీర్వదించును అని సెలవుస్తున్నాం లేఖనాలు. ప్రభా నిత్యము మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడి తన్ని నాయన ఆశీర్వించడానికి నువ్వు వాగ్దానం చేస్తున్నావు తని నాయన. ఎస్, నువ్వు ఆశీర్వదించాలని ఆశపడుతున్నావు కాబట్టి నాయన, ఎవరైతే నాయన ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నారో అందరి జీవితాల్లో మీరు ఆశీర్వదించి దీవించి ఈ రోజు ఆయన మంచి ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం, శ్రేష్టమైన ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగులు వారికి మంచి ఉద్యోగం తెచ్చేయండి, ఆశీర్వదించండి తండ్రి. వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చి వాళ్ళని ఆశీర్వదించండి. గర్భాలు వారికి మంచి ఆయన కుమారుని అనుగ్రహించి వాళ్ళని ఆశీర్వదించండి తండ్రి. గర్భిణీ స్త్రీ సుఖ ప్రసవం అనుగ్రహించండి, ఆశీర్వదించండి తండ్రి. సుఖ ప్రసవం కలిగినట్లు ఆయా ప్రయాణస్తులందరినీ కాపాడండి, రోగులందరినీ బట్టి స్వస్థపరచండి. ప్రతి విధమైన వాహనాలతో ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళందరి జీవితాల్లో క్షేమం తెచ్చేయండి, ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి. కుటుంబాల ఐక్యత, ప్రేమ తెచ్చేయండి, సమాధానం తెచ్చేయండి. ప్రభా మరి నాయన గొడవలు పెట్టించే దురాత్మని నాయన యేసునామములో తొలగించండి తండ్రి. సమాధానం ఐక్యత తెచ్చింది వారి భర్త మధ్యలో, అత్త కొడల మధ్యలో సమాధానం కలుగును కాక తండ్రి. వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకుంటున్న వారి జీవితాల్లో మీరు గొప్ప కార్యం జరిగించి మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించి సహాయం చేయను, తోడైన మన సహాయం చేయమని కృప చూపిస్తున్నాం. ప్రభా కుటుంబాలంతట్లో సంఘంలో సేవకులందరికీ తోడైన నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి, ఆమేన్.